నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. విశాఖలో జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం. మంత్రి బొత్స. సిఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం పడసలబంద గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్ పోలీసులు స్వాధీనం. చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ వద్ద కాండిడేట్పై హత్యాయత్నం జరగడంపై పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన. సిపిఐ నేత రామకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, సిఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పదవులు కట్టబెట్టేందుకు సిఎస్ జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డిలు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్న వారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు. అడ్డగోలు నియామకాలను అడ్డుకోవాలని సిఈసిని సంబంధిత అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు కోరారని తెలిపారు. భోగపురంలో ఎన్నికల ఫలితాలకు ముందే పేదల భూములు కొట్టేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపణలు చేశారు. ధనంజయ రెడ్డి ఐఏఎస్ కన్ఫర్మేషన్ అప్పుడు కూడా ఆనాడు మీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అర్హత లేని ధనంజయ రెడ్డికి మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చి ఏ విధంగా ఐఏఎస్ కట్టబెట్టారో అదే రీతిలో ఈరోజు సీఎంఓలో చక్రం తిప్పుతున్నాడు. ధనన్న ఏదన్నా ధనాన్నే. ఆ ధనున్న ధనంజయ రెడ్డి పేషీలో ఉన్న అధికారికి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవి కట్టబెట్టడానికి సిఎస్ జవహర్ రెడ్డి, సిఎంఓ సెక్రటరీ ధనంజయ రెడ్డి ఆడుతూ ఉన్న జగన్నాటకంలో ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా, అందరికి కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. దగ్గర 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఏమేం సర్వీస్ ఉంది, ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు, అవన్నీ కూడా తరోగా. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు, కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సిఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు? నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు? గడువు ఎందుకు తక్కువ పెట్టారు? ఆగమేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు? దరఖాస్తులు స్క్రూటినీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు? పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టారు? ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావుడిగా కన్ఫర్మ్ చేసేసుకోవాలి, అన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఇంత ఆరాటం పడ్డారో
సిఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా ఇంత ఆత్రంగా చెయ్యాలా అని చెప్పి నేను జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి మరి ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కనుసన్నల్లో జగన్నాటకంలో లండన్లో ఉన్న ఆయన ఆదేశాల మేరకు స్వామి భక్తి ప్రకటిస్తూ ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి దీని మీద ప్రజలకు సమాధానం చెప్పాలి, సంజాయిషి చెప్పాలి. సిఈసి దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఎవరైతే అధికార యంత్రాంగం సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. 175 స్థానాల్లో గెలవబోతున్నామని జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన ధీమాగా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలను అమలు చేసిందని ఆయన అన్నారు. మరోసారి విజయనగరం జిల్లాలో 9కి 9 సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. ఈ మేరకు విజయనగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాల్లో దళాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అదే నమ్మకంతో మళ్ళీ 9 స్థానాలు వస్తాయని దృఢ విశ్వాసంతో ఉన్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున మాకు ఓటును కూడా ఇచ్చారు. అనుకున్న దానికంటే 1-2% ఇంకా ఎక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మా పార్టీ అభ్యర్థుల పట్ల, మా పట్ల అందరూ కూడా ఎంతో నమ్మకం ఉంచారు, ఆశీర్వదించారు. ఆ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ ఒక మంచి పరిపాలన అందించాలి అని కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట మీద కంఠోపాయంగా అందరూ కృషి చేశారు. ఇవాళ గ్రామంలో ఉన్న కార్యకర్తలు గౌరవించాం, గ్రామస్థాయి నాయకులకి గౌరవించాం, ప్రజలకి గుమ్మం ముంగిటే పరిపాలన తీసుకొచ్చి అందించాం. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు. ఆంధ్ర రాష్ట్రంలోని ఈ 4 సంవత్సరాలు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు, అనధికారులు అందరూ వచ్చి పరిశీలించి ఈ వినూత్నమైన ప్రయోగం ఎంతో బాగుంది, పరిపాలనకి ఇది సౌలభ్యంగా ఉంది, క్షోత్మ స్థాయిలో ఇది బాగుందని చెప్పి అందరూ దాన్ని మెచ్చుకోవడమే కాకుండా ఆయా రాష్ట్రాలు అవలంబించడానికి ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న నేపథ్యం. అందుకే పూర్తిగా నేనైతే నమ్ముతున్నాను. ప్రతి గ్రామంలో 10,000 సచివాలయాలే కాకుండా ఆర్బీకేలు, వాటితో పాటు వెల్నెస్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలు, ఎక్కడ ఒక డాక్టర్ కూడా, ఒక పారామెడికల్ అసిస్టెంట్ కూడా ఖాళీ అనేది లేకుండా పూర్తిగా కూడా ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో జరిగిన విధంగా ఈసారి నింపడమే కాకుండా వారితో సకాలంలో వైద్యం అంది ఏర్పాట్లు చేశాం. ఇక విద్యలో అయితే ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంతో సాటి రానిగా పోటీ పడిన విధంగా ప్రాథమిక దశ నుంచి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం.
3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ని పెట్టడమే కాకుండా ట్రోఫీల్ని బేసిక్ని 3వ తరగతిలోనే స్పోకెన్ ఇంగ్లీషు, లెర్నింగ్ ఇంగ్లీషు మరి ఆ స్కూల్లో ఏర్పాటు చేయడం, పోటీ పరీక్ష పెట్టడం, దాంతోపాటు 7-10 తరగతుల్లో ప్రైమరీ టెస్ట్ కూడా ఏర్పాటు చేయడం, దాంతోపాటు విద్యాకానికి కానీ విద్యాదీవెన కానీ లేదు జగనన్న గోరుముద్దు కానీ ఈ కార్యక్రమాలు సామాన్య ప్రధానికి అందించి చదువుకునే వెసులుబాటుని కల్పించడం, 1000 స్కూల్లో సిబిఎస్ సిలబస్ని ఒకేసారి రాష్ట్రం హై స్కూల్లో వాటితో అనుసంధానం చేసి మరి ఏర్పాటు చేయడం, దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా కంప్యూటరైజేషన్ విధంగా దూసుకుపోతున్న తరుణంలో ప్రతి క్లాస్ రూమ్లో కూడా స్మార్ట్ టీవీస్, ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టి వారికి విద్యాబోధన చేయడం, 8th క్లాస్ నుంచే పిల్లలకి ఐప్యాడ్స్ ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్స్. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం పనసలబంద గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. కూంబింగ్ చేస్తున్న పోలీసు పార్టీలే లక్ష్యంగా డంప్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మందు పాత్రలు, పేలుడు పదార్థాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డంపులో స్టీల్ క్యారేజ్, మందు పాత్రలు 6, డైరెక్షన్ మైన్స్ 2, పేలుడు పదార్థం KEL 1, 150 మీటర్ల పొడవు గల ఎలక్ట్రికల్ వైరు లభించాయన్నారు. పేలుడు పదార్థాలు మావోలకు ఎలా లభించాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని ఆధారాల కోసం గాలిస్తున్నామని ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు. జరిగింది. ఒకటి పాడేరు డిగ్రీ కాలేజ్, ఇంకా ఒకటి రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి రంపచోడవరం గర్ల్స్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కూడా. దీనికి సంబంధించి మనం ప్రతిరోజు సీనియర్ ఆఫీసర్స్ ప్లస్ ఆర్ఓస్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజిట్ చేస్తూ ఉన్నారు. సెక్యూరిటీ పరంగా ఈ 2 లొకేషన్స్లో 3 టైర్ సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఇన్నర్ మోస్ట్ సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ ద్వారా చేసేస్తున్నాము. outer middle cordon security by APSP, which is State Armed Police. ఇంకా బయట యాక్సెస్ కంట్రోల్ గురించి మన సివిల్ పోలీస్ at the DSP ర్యాంక్ ఆఫీసర్ అందరూ సెక్యూరిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ అన్ని క్యాండిడేట్స్తో ప్లస్ ఫాలోవర్స్తో రెగ్యులర్గానే మీటింగ్ కూడా కంప్లీట్ అయింది. అన్ని 3 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయడం జరిగింది. ఎలా రావాలి ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్, ఎక్కడ నుంచి రావాలి, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, శాంతి భద్రతలు మెయింటైన్ ఎలా చేసుకోవాలి, ఈ మొబైల్ ఫోన్స్, పెన్స్ అండ్ పేపర్స్ ఇది మైన్యూట్గానే మనం వెళ్ళి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ హోల్డింగ్ వెరీ ఫ్రీ అండ్ ఫేర్ అండ్ ఇన్సిడెంట్ ఫ్రీ కౌంటింగ్ ప్రాసెస్ ఆల్సో. All CIs and SIs and additional SP right down to the PC level అందరికీ మనం క్యాష్ రివార్డ్ అలాంగ్ విత్ GSC, గుడ్ సర్వీస్, ఎంట్రీ ఇన్ దే సర్వీస్ బుక్స్, ఇంకా సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేస్తాం. సార్ ఇప్పుడు ఎలక్షన్ పోలింగ్కి సంబంధించి పోలింగ్ కౌంటింగ్ సంబంధించి మీ భద్రత ఎట్లా తీసుకుంటున్నారు దాన్ని ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎలక్షన్ ఓటింగ్ మీ అందరికీ తెలుసు 13th రోజున చాలా ప్రశాంతంగానే పీస్ఫుల్గానే ఎటువంటి సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు మన ఎంటైర్ ASR డిస్ట్రిక్ట్లో. సెకండ్ మేజర్ అచీవ్మెంట్ ఏమంటే ఇది ఓటింగ్ పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 70% ఇన్ టోటల్ ASR డిస్ట్రిక్ట్లోనే ఓటింగ్ అయింది. థర్డ్ పాయింట్, ఒక్క గ్రామం కూడా LWE రీజన్స్తోనే బాయ్కాట్ ఈ టైమ్ ఎలక్షన్స్ చేయలేదు, విచ్ ఇస్ అనదర్ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏజెన్సీ.
దిస్ గోస్ ఆన్ టు షో దట్ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఊరు అందరూ ట్రైబల్ వాళ్ళు డెమోక్రటిక్ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. దే హ్యావ్ డన్ అవే విత్ ద మాయోయిస్ట్ ఐడియాలజీ అండ్ ఫ్యూచర్లోనే కూడా నేను అదే వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని ప్రశాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ వద్ద క్యాండిడేట్ పై హత్యాయత్నం జరగడంపై పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని సిపిఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిగ్గు లేకుండా కాకి డ్రెస్ వేసుకొని అమ్ముడుపోయారని దుయ్యబట్టారు. సకల పాపాల భైరవుడు డీజీపీ పోలీసులు ఒకవైపు పూర్తిగా మోకరిల్లడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నదన్నారు. హోమ్ మినిస్టర్ ఎవరో కూడా కనీసం తెలియదని, కానిస్టేబుల్ కూడా లెక్క చేయని పరిస్థితి అని, ఈ ఖ్యాతి మొత్తం సీఎం జగన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల కాలంలో మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే. అందరూ ఎస్పీలు, డిఎస్పీలు, గుంటూరు ఐజీ, తర్వాత ఇంటెలిజెన్స్ డీజీపీ, చివరికి రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరిని కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. పోనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మీరు బుద్ధిగా వ్యవహరించారా? దీనికి ఎక్కువ చెప్పాల్సిన పనిలా తిరుపతి ఘటన ఒక్కటి చాలు. రాయలసీమ జిల్లాల్లో మిగతా జిల్లాల్లో గొడవలు అయ్యేటప్పుడు కూడా, అక్కడ హత్యలు జరిగేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. చిత్తూరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఇవాళ మన తిరుపతిలో జరిగిందేంటి? ఒక క్యాండిడేట్ పైన హత్యా ప్రయత్నం చేశారు, చంద్రగిరి క్యాండిడేట్ పైన. అది కూడా ఎక్కడ? ఏడో చీకట్లో, ఏడో ఊరు బయట కాదు. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ అని అంటామో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరలోనే అతని పైన హత్యా ప్రయత్నం చేశారంటే ఈ పోలీస్ అధికారులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. అది ఎంతమంది ఎస్ఐ, 2 సిఐలు, డిఎస్పీ అందరూ సస్పెండా? ఎస్పీ సస్పెండ్. అక్కడ విలేకరుల పైన దాడులు చేశారు, ఫోటోగ్రాఫర్ల పైన దాడులు చేశారు. మీరు పోలీసులా లేకపోతే ఏమన్నా? కాబట్టి మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు పెడితే అతన్ని 10 రోజులు మీరు పట్టుకోలేకపోతుంది. పోయి ఆయన కోర్టు పోయి మళ్ళీ తెచ్చుకున్నాడు 6వ తేదీ వరకు. అంటే ఏం చేస్తున్నట్లు పోలీస్ డిపార్ట్మెంట్? మీరు అందరినీ కొట్టేకొస్తారు, మేము ఏదైనా ధర్నా అంటే వస్తారు, ఒక 4 బ్యానర్లు ఎక్కువ కడితే బ్యానర్లు తీసేయండి అని వస్తారు. మీరు అసలు ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేసిన ఫలితమే ఇది. అపఖ్యాతి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మోసుకోవాలి. నీవు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడిపావు. పోలీసులు వాళ్ళ డ్యూటీసే మర్చిపోయారు. మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది మాత్రము ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. పాపము హోమ్ మినిస్టర్ ఎవరో కూడా ప్రజలు మర్చిపోయారు. ఆమె ఎప్పుడు దాని గురించి కూడా మాట్లాడదండి. ఆమె పోలీస్ గురించి ఆమె కనీసం ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా ఆమెకు లేకపోవచ్చు. మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని, మంత్రివర్గాన్ని, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా డమ్మీలు చేసి ఏకఛత్రాధిపత్యంగా ఒక నియంతృత్వ పోకడలతో ఒక కాకస్ ముఠాగా కొంతమందిని పక్కన పెట్టుకొని రాజ్యమేలిన ఫలితమే ఇవాళ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలో విలువైన అసైన్డ్ భూములు కొట్టేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో సీఎస్ పర్యటనల అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. పీతల మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ తర్వాత అల్లర్ల నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డి విశాఖలో దొంగచాటుగా పర్యటనలో ఆంతర్యం ఏమిటి? ఇంటింటికి పెన్షన్ ఇస్తాము అని చెప్పి సచివుల తల్లి 30 మంది చావుకి కారణమయ్యారు. ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు జరపకుండా కాలయాపన చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు ఇక్కడ ఆఫీసు పెట్టి భోగపురం పరిసరాలు 800 ఎకరాలు పేద రైతుల నుంచి కొనుగోలు, రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. 2400 కోట్ల విలువ చేసే భూములు స్వాహా చేశారు అని అన్నారు. చేయించుకోవడానికి రేయింబవల్లో ఏదైతే భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ రైతుల దగ్గర వాటిని రిజిస్ట్రేషన్ నాగమేఘాల మీద చేసేయాలి. రేపు 4వ తరగతి వచ్చేటువంటి ఫలితాల్లో భాగంగా మనం ఇంటికి సాగనంపడం ఖాయం. మన భూభాగోతాలని బయటపడతాయని చెప్పే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున జవహర్ రెడ్డి గారు రావడం, పేరుకి ఏమొచ్చి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యవహారం మీద సమీక్షించడానికి వచ్చానని చెప్పి పేపర్లో వార్తలు. ఏమండి, ఎన్నికల సమయంలో ఈవీఎంల భద్రత కోసం, స్ట్రాంగ్ రూముల భద్రత కోసం పర్యవేక్షించాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ అక్కడ అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్ ఒక ఎమ్మెల్యే ఈవీఎంఎల్ని బదులు కొడితే దాన్ని కూడా మీడియాలో వచ్చేంత వరకు కూడా కనీసం పర్యవేక్షించడం తెలుసుకోలేనటువంటి నీచ స్థితిలో మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉండడం
దారుణం. అవన్నీ మానేసి ఇక్కడ కేవలం ఇక్కడే భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన చేయించుకున్న అగ్రిమెంట్లు డెంకాడ, పూసపాట్రేగ, నాతవలస హైవేకి ఇరువైపులు ఉన్నటువంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో వీళ్ళు సుపుత్రుడిని పెట్టి రాయించేసుకున్నారు. ఇదంతా ఒక గూడి పుటాని, ఇదంతా ఒక ముఠ. ఏదైతే ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి సిఎంపిసిలో ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఇన్ని వందల ఎకరాలు పేదల భూములు ఉన్నటువంటి ఆ కొద్ది కాస్త ఎస్ఐడ్ భూములు కూడా వీళ్ళు కొట్టేయడం అంటే చాలా దారుణం. జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలోనే 800 ఎకరాలు కొట్టేశారంటే రాష్ట్రంలో సుమారు 60,000 ఎకరాల పైగా అసైన్ ల్యాండ్ లో ఇంకా ఎక్కడెక్కడ ఎంత విలువైన భూములు కొట్టేశారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆనందపురం, పద్మనాభం, భీమిలీలో అత్యంత విలువైనటువంటి డీ పట్టాలు ఉన్నాయి. ఒక్క తర్లువాడలోనే 150 ఎకరాలు ఉంది. ఆనందపురంలో 700 ఎకరాలు డీ పట్టా భూమి ఉంది. పద్మనాభంలో 150 ఎకరాలు, భీమిలీలో 300 ఎకరాలు. ఇదే జవహర్ రెడ్డి గారు గండిగుండం దగ్గర రామవరం కెళ్లే రోడ్లో 57 ఎకరాలు స్థానిక సర్పంచ్ ని అడ్డం పెట్టి భయభ్రాంతులు గురి చేసి అగ్రిమెంట్ చేయించుకున్న మాట వీరి సుపుత్రుడు వాస్తవం కాదా? అంటే 5 లక్షలకి, 10 లక్షలకి, 20 లక్షలకి, 30 లక్షలకి ఉన్న రేట్లకి రాసుకొని ఎకరానికి అడ్వాన్స్లు ఇచ్చి ఫ్రీ వాల్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆగమేఘాల మీద వీళ్ళు పేద దీపట్ట భూముల్ని, ఎస్ఐల్ భూముల్ని కొట్టేస్తున్నారు. దానికోసమే దీంట్లో కీలక పాత్ర 3 టీమ్స్ ఉన్నాయి. దీంట్లో ఒకటి జవహర్ రెడ్డి సుపుత్రుడు టీం అయితే, రెండోది మంత్రి మేరుగు నాగార్జున టీం. మంత్రి మేరుగు నాగార్జున కొన్ని వందల ఎకరాలు ఆనందపురం, పద్మనాభం మండలాల్లో దీపట్ట భూముల్ని రాయించుకున్నారు వాళ్ళ బినామీలతో. పేద రైతుల్ని మోసం చేసి, మభ్యపెట్టి, బెదిరించి వీళ్ళు అత్యంత అరాచకంగా దీపట్ట భూముల్ని, దానికోసం 596 జీవోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. త్రిలోక్ అనేటువంటి వ్యక్తి ఎవరు? త్రిలోక్ అనేటువంటి వ్యక్తి ఎవరు బినామీ? భోగాపురం పరిసర ప్రాంతాల్లో విజయసాయి రెడ్డి అనుచరులు కూడా దీపట్ట భూముల్ని కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? ఏదైతే ముక్కం, అలాగే సౌరవెల్లి, తూడం, రావివలస, రావాడ, ఇవన్నీ కూడా భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్. ఇక్కడ ఉన్నటువంటి దీపట్ట భూముల్లో పెద్ద ఎత్తున ఏ విధంగా వీళ్ళు రాయించుకున్నారు? కేవలం ఆనందపురంలోనే గండిగుండం గాని, గిరిజాలు గాని, రామవరం గాని, ఐటీ కర్మం గాని, భీమవరంపాలెం గాని, బీటీ కల్లాలు గాని, సొండెం గాని, గంభీరం గాని, ముకుందపురం గాని అత్యంత కీలకమైనటువంటి, అత్యంత విలువైనటువంటి మండలాల్లో ఎకరం 2.5-3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కారు చౌకగా వైసీపీ నేతలు, ఐఏఎస్లు కొట్టేశారు. ఇదే కేఎస్ జవహర్ రెడ్డి పదవీ కాలం మరో 4 రోజుల్లో ఆయన పదవీ కాలం పూర్తవబోతా ఉంది. ఒక చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ జవహర్ రెడ్డి 4 రోజుల్లో రిటైర్ అవబోతున్నాడు. ధనుంజయ రెడ్డి కూడా నాకు తెలిసి ఆయన కూడా ఒక 4 రోజుల్లో రిటైర్ అవబోతున్నారు. వీళ్ళు దోచుకున్న 5 సంవత్సరాలు దోచుకుంది చాలక ఆఖరిలో డిసెంబర్లో వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఈ 596 జీవోని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ నియమావళిని కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఎన్నికల్లో అధికారులు ఉన్నారని చెప్పి ఆ యొక్క ఎన్నికల విధులు చేయనివ్వకుండా సబ్ రిజిస్ట్రార్ని, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని వీళ్ళు వెంట పెట్టుకొని వీళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి కేఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు, ఈ యొక్క వైసీపీ నేతలు వందల వేల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.